ज्ञानमूर्तिं गङ्गातीतं गगनसदृशं त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदे भावातीतं त्रिगुणरहितं गुरुं हरि हरे गुरुभ्यो नमः हरि नारायण नारायण సాయిరాం గురుగారు. భైరవండి చదవండి. పంచీకృత మహాభూత సంభవం కర్మ సంచితం శరీరం సుఖ దుఃఖానాం భోగాయతనం ఉచ్యతే. ఉనికి లక్షణం సరేనండి. ఉనికి లక్షణమును చైతన్యవంతం చేసుకోవాలి. ఎవరు? సృష్టి. సృష్టిలోనిది ఏది ఊహించినా చెప్పినా అది చైతన్యవంతం చేసుకోవాలి. చైతన్యవంతమైన ఉనికిని ప్రకాశింపచేసుకోవాలి, అంటే తెలియచేసుకోవాలి. ప్రకాశింపచేసుకున్న ఉనికి చైతన్యమును జ్ఞానంగా ఎరుకగా చేసుకోవాలి. ఎరుకలో నిలిపిన ఉనికి చైతన్యమును ఆనందం అంటే ఆంతరంగిక పూర్ణత్వంగా నిలుపుకోవాలి. ఇక అన్యం లేదు. ఇక్కడ సాధారణంగా విచారణకు సంబంధించినటువంటి 5 ప్రశ్నలని 5 సమాధానాలని ఒక చోటే చెప్తున్నాం. మనం ఏ ఒక్క అంశమైనా సరే చెప్పాము అనుకో, సరే జగత్తులో కోహినూరు వజ్రం ఉన్నది అన్నాం. ఉన్నదేనా అని అడిగారు. ఉన్నదేనండి అన్న. ఉన్నది అంటే ఉనికి కలిగి ఉన్నది. సరే, ఉన్నది అంటే ఏమిటండి? అది ఎలా ఉంటుంది ఏమిటి అంటే బాగా ప్రకాశవంతంగా ఉంటుందండి. మరి ఉన్నది అంటే అది వస్తువులో చైతన్యం ఉందండి, దానికి చైతన్యం ఉంది, జడ చైతన్యం. ఏ రకమైన చైతన్యంతో ఉన్నది? ఏ రకమైన ప్రకాశంతో ఉన్నది? సరే, అలా కోహినూర్ డైమండ్ పొందితే మనకి ఏంటండి ప్రయోజనం? ఏమైనా జ్ఞానం వస్తుందా? మనకి ఏం దానివల్ల కలిగే ప్రయోజనం ఏంటి? ఎరుక ఏమిటి? అనుభవం ఏమిటి అని అడిగి అంటే దాని ఉంటేనండి ఇంక అన్నీ ఉన్నట్టేనండి, ప్రపంచం అంతా మన కాళ్ళ దగ్గరే ఉంటుందండి. వాడు ప్రపంచానికే ధనవంతుడండి, వాడిని కొట్టినవాడు ఎవడు లేడండి. అది ఉంటే అసలు ఆనందమే ఆనందం అండి. అసలు వాడికి దేనికోసం వెతుక్కోకర్లేదండి, ఆనందం కోసం. అన్ని ఆనందాలు వాడి దగ్గరకు వచ్చి పడతాయి. ఇలా మనం జగత్తు గురించి మాట్లాడుకుంటాం. ఇది బాహ్య జగత్. సరే, దీన్ని లోపల దైవీ చైతన్యం మీద ప్రశ్నలేదు. విష్ణుమూర్తి ఉన్నారండి,
ఉన్నాడు. ఉన్నాడండి అంటే ఏంటి? ఉనికి కలిగి ఉన్నాడు. ఎలా ఉన్నాడు? దైవీ చైతన్యాన్ని కలిగి. ఇంకేంటండి విపరీతమైన ప్రకాశం అండి బాబు. ఆయన సర్వప్రకాశం. ప్రకాశం అంతటా ఆయనే. ఎక్కడెక్కడ ప్రకాశం ఉంటే అదంతా విష్ణు ప్రకాశమే. అంతటా తానే అయి ఉన్నాడు. మరి ఆయన దర్శిస్తే లేకపోతే ఆయన తెలుసుకుంటే ఏమైనా ప్రయోజనం ఉందండి? జ్ఞాన స్వరూపుడయ్యా. ఆయన ఇవ్వలేనిదంటూ ఏదీ లేదు. ఆయన అన్నీ ఇవ్వగలడు. సర్వజ్ఞానమును ఇవ్వగలడు. సర్వకారణమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వగలడు. కాబట్టి ఆయన్ని పొందితే, ఆయనను దర్శిస్తే, ఆయన అనుభవిస్తే, ఆయన స్థితిలో కనుక నువ్వు ఉంటే నీవు సర్వజ్ఞుడు అయిపోతావు. ఇక నీకు తెలియదంటూ ఏది ఉండదు. ఇది జ్ఞాన లక్షణం. సరే ఏమండి, ఇదంతా చేస్తే ఏమైనా ఆనందం ఉంటుందంటారా? అయ్యో, విష్ణుమూర్తిని దర్శిస్తే వైకుంఠానికి వెళితే అంతకు మించి ఇంకేం కావాలయ్యా? వైకుంఠం అంతా ఆనంద నిలయం కదా. పేరే ఆనంద నిలయం. ఉన్నవాడికి దుఃఖం అనేది లేదు. ఆ ఆనంద నిలయ స్వరూపుడి దగ్గరికి వెళితే నీవు అదే అయి ఉంటే, ఆ జ్ఞానాన్ని పొందితే, ఆ ప్రకాశాన్ని పొందితే, ఆ చైతన్యాన్ని పొందితే నీవు ఆ స్వీయ ఆనందాన్ని అనుభవిస్తావు. స్వరూప ఆనందాన్ని అనుభవిస్తావు. కాబట్టి నువ్వు ఆ స్థితిని పొందు. ఇది ఒక పద్ధతి. ఇది కూడా ఉన్నదే. మరి ఇట్లా ఉనికి కలిగి ఉన్నటువంటిది అన్నింటినీ, సరేనండి, ఏదో చెప్తున్నారు కదా, ప్రతిరోజు ఎప్పుడు ఉండాలి, ఆత్మభావంలో ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి, బ్రహ్మభావంలో ఉండాలి. ఆత్మ ఉన్నదేనా? ఉన్నదేనా? దీనికేమైనా చైతన్యం ఉందా? ఆత్మ చైతన్యమే ఉంది. దానికైనా ప్రకాశం ఉందా? ఆత్మ ప్రకాశమే ఉంది. దానికైనా జ్ఞానం ఉందా? ఆత్మజ్ఞానమే ఉంది. దానికి ఏమైనా ఆనందం ఉందా? ఆత్మానందమే ఉన్నది. కాబట్టి ఆత్మ అనే ఉనికి వలన దేనికైనా ఉనికి కలిగింది, దేనికైనా చైతన్యం కలిగింది, దేనికైనా ప్రకాశం కలిగింది, దేనికైనా ఆనందం కలిగింది. సజాతీయ విజాతీయ స్వాగత భేదములు లేనటువంటిది. దానికి అనుకూలమైన వస్తువా, వ్యతిరేకమైన వస్తువా, అనుకూల లక్షణాలను వస్తువా, వ్యతిరేక లక్షణాలను వస్తువా, స్వాగత భేదం ఉందా, దాని వల్లనే ఉందా, వేరుగా ఉందా, ప్రయోజనం సిద్ధించి ఉందా, ప్రయోజనం సిద్ధించకుండా ఉందా, ఇన్ని గొడవలు లేవు దాంట్లో. సర్వ ప్రపంచానికి, సర్వ జగత్తుకి, సర్వకారణంగా, సర్వవ్యాపకంగా, సర్వగతంగా, సర్వసాక్షిగా ఉన్న ఒకే ఒక ఆత్మ అన్నింటికీ చైతన్యాన్ని, అన్నింటికీ ప్రకాశాన్ని, అన్నింటికీ జ్ఞానాన్ని, అన్నింటికీ ఆనందాన్ని స్వరూపంగా ఉన్నది. ఇస్తోంది అనకూడదు. ఇస్తోంది అంటే అర్థం ఏంటంటే రెండోది వచ్చేసి అదే ఉన్నది. దాని ఉనికిలోనూ అదే ఉంది, చైతన్యంగానూ అదే ఉంది, ప్రకాశంగానూ అదే ఉంది, జ్ఞానంగానూ అదే ఉంది, ఆనందంగా కూడా అదే ఉంది. వాస్తవానికి ఇవన్నీ ఉనికిలో భాగాలు. ఉనికి కంటే భిన్నం కాదు. ఉనికి ఎంత అంశైపోతారు. కాబట్టి చైతన్యం వేరే ఉంది, చిత్తు వేరే ఉంది అనటానికి కుదరదు. సరే, ఒకసారి ఇంద్రియాల్లోకి వద్దాం. ఇంద్రియాల్లోకి వస్తే మనసు వేరే, బుద్ధి వేరే, చిత్తం వేరే, అహంకారం వేరే ఉన్నాయా? జ్ఞాత వేరే ఉందా అంటే లేదు నాయన. జ్ఞాతే మనసై, జ్ఞాతే బుద్ధి, జ్ఞాతే చిత్తమే, జ్ఞాతే అహంకారం కూడా అధిష్టాన స్వరూపాలుగా అయ్యి ఆశ్రయంగా ఇంద్రియాలైంది, అధిష్టానంగా దేవతలు. చంద్రమా మనసో జాత, చంద్రుని వలన మనస్సు. సమిష్టి మనస్సుకు అధిష్టానం ఎవరంటే చంద్రుడు. ఇట్లా ప్రతి పంచీకరణలో 5-5-25 ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి అధిష్టానములన్నీ బ్రహ్మాండంలో ఉంటాయి. కుతస్థ బ్రహ్మము జ్ఞాతకు అధిష్టానం, మనసుకు అధిష్టానం చంద్రుడు, బుద్ధికి అధిష్టానం బృహస్పతి, చిత్తానికి అధిష్టానం క్షేత్రజ్ఞుడు. క్షేత్రజ్ఞ విభాగ యోగం చాలా జాగ్రత్తగా చదవాలి భగవద్గీత. దేనిని క్షేత్రం అంటారో, దేనిని క్షేత్రజ్ఞుడు అంటారు,
క్షేత్రము క్షరము, క్షేత్రజ్ఞుడు అక్షరం. అక్షర పరబ్రహ్మయోగం చదవాలి వెంటనే. క్షేత్రజ్ఞ యోగాన్ని అక్షర పరబ్రహ్మయోగంతో సమన్వయం చేస్తారు. అప్పుడు అక్షరుడు అంటే ఎవరో తెలుసుకుంది. ఆ తర్వాత పరబ్రహ్మం అనే లక్ష్యంతో ఎలా ఉండాలి అక్షర స్థితి నుంచి అనేది కూడా అందులోనే సూచనలు. అహంకారం రుద్రస్వరూపం, లయాత్మకం. సృష్టి అంతా లయ వ్యాపించి ఉంది. ఒక లయతోనే కదులుతోంది, ఒక లయతోనే పనిచేస్తుంది, ఒక లయతోనే లయిస్తుంది. ఉనికిలోకి రావాలి అంటే కదలాలి, కదిలితేనే దానికి స్థితి, కదలకపోతే ఏ స్థితి లేదు. కాబట్టి ఈ సృష్టి మొత్తానికి కూడా ఎన్ని స్థితులు ఉన్నాయంటే రెండే ఉన్నాయి. అయితే కదలని స్థితి, లేకపోతే కదిలే స్థితి. శక్తికి కూడా రెండే స్థాయిలు, ఒకటేంటి స్టాటిక్ ఎనర్జీ, రెండు కైనెటిక్ ఎనర్జీ. కదలక ఉండే స్థితిలో కూడా ఒక శక్తి ఉంది, అది స్టాటిక్ ఎనర్జీ. అలాగే కదలకుండా ఉన్నటువంటి స్థితి నుంచి కదిలే స్థితి, ఎల్లప్పుడూ కదులుతూనే ఉంది, అప్పుడు కూడా కైనెటిక్ ఎనర్జీ. ఇలాగా జాగ్రత్తగా ద్రవ్య నిత్యత్వ నియమాలని, శక్తి నిత్యత్వ నియమాలని జాగ్రత్తగా అధ్యయనం చేయాలి. లా ఆఫ్ ఎనర్షియా కూడా మనం డిఫైన్ చేసాం. ఇవన్నీ కూడా ఆల్రెడీ వేదాంత విజ్ఞానంలో కూడా సాంస్కృతిక పరిభాషలో చెప్పబడ్డాయి. మనం కాకపోతే ఏంటంటే వాటిని డిస్పర్ చేసే జ్ఞానాన్ని కోల్పోయాం. కాబట్టి వేదాన్ని డిస్పర్ చేసే జ్ఞానం కోల్పోయాం. చదువుకుంటున్నాం అంతే. వేద పరిభాషని మనం అట్లా అర్థం చేసుకునే ప్రయత్నం చేయకుండా వెళ్ళవేసి చదువుకుంటున్నాం అంతవరకు. అనేక దేశాల వాళ్ళు మన పండితుల్ని, శాస్త్రజ్ఞుల్ని, మన సంస్కృత భాషలో బాగా పరిజ్ఞానం వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ యూనివర్సిటీలో వేదం మీద బాగా పరిశోధనలు చేసి దాంట్లో ఉన్న విజ్ఞానాన్ని వెలికి తీసి దాన్ని మళ్ళీ నేటి నవీన భాషలోకి అనువదించి వాళ్ళ దేశ భాషలోకి అనువదించి వాళ్ళు వాటిని వినియోగించారు. మనం కూడా ఆ ప్రయత్నం చేయాలి. ఇలా జాగ్రత్తగా ఆలోచిస్తే సత్తు, చైతన్యము, ప్రకాశము, జ్ఞానము, ఆనందము సర్వే సర్వత్రా సర్వగతమై సర్వవ్యాపకమై సర్వప్రకాశమై సర్వసాక్షి అయి ఉన్నది. లక్షణాత్మక రూపంలోనే ఆనందం. ఇది సృష్టికి ధర్మం. ధారణాయ సఖ్యమితి ధర్మం. ధరించుటకు శక్యమైనది. అది సత్యము అంటే ఏంటంటే ధరించడానికి ఏది ఉపయోగపడుతుందో అదే. ఆ ధరించడానికి ఉపయోగపడే శక్తి లేదా ఉనికి దానికి సత్ అని పేరు. అయితే సృష్టిలో ఏ వస్తువు అయినా ఉన్నది అంటే ఆ వస్తువు ఉండడానికి కారణం ఏమిటి అంటే ఆనందం. ఈ సృష్టిలో ఉప్పు ఉందా లేదా అని అడిగాం. అయ్యో అసలు సృష్టి నిండా ఉన్నదే ఉప్పు. దేర్ ఆర్ సో మెనీ సాల్ట్స్, వెరైటీస్ ఆఫ్ సాల్ట్స్ కూడా ఉన్నాయి, అన్ని ఉప్పులే. కాబట్టి ఆ ఉప్పు వల్ల ఏమిటండి ప్రయోజనం? దాని లక్షణయుతంగా ఆనందం, మౌలిక లక్షణం ఆనందం. విషం ఉందా లేదా అండి? అయ్యో చాలా రకాల విషాలు ఉన్నాయి. నవపాషాణాలు 9 రకాలైన విషాలు ఉన్నాయి. ఆ నవపాషాణాలని కూడా రసవైద్య విధానం ద్వారా మానవుడికి మేలు చేసేటటువంటి అమృతంగా మార్చేస్తారు. వాడు విషాన్ని అమృతంగా మార్చి వైద్యంగా వాడతారు. ఎంతటి తీవ్ర పరిస్థితుల్లో ఉన్నా సరే అవి పనిచేస్తాయి. అది రసవిద్య. ఇట్లా ఏదైనా ఒక వస్తువు అసలు ఉనికిలో ఉంది అంటే ఆ వస్తువుకు ఒక లక్షణం ఉంటుంది. ఆ లక్షణం పేరు ఆనందం. నువ్వు ఉన్నావా అని అడిగినప్పుడు ఉన్నాను. నీకు చైతన్యం ఉందా? ఉన్నది. ఎలా ఉంది? కదిలే చైతన్యంగా ఉంది, కదలన చైతన్యం. నీకు ప్రకాశం ఉందా? ఆ చైతన్యం ఉన్నంతసేపు ప్రకాశం. నీకు జ్ఞానం ఉందా? నేనున్నాననే జ్ఞానం ఉంది. ఏ అన్ని జ్ఞానములకు మూలమైన జ్ఞానం ఏమిటంటే నేను ఉన్నాను అని చెప్పడం. తర్వాతనే మిగిలినవన్నీ. ఆ తర్వాత నువ్వు ఉండటం వల్ల ఏమిటి ప్రయోజనం? నేను ఆనంద స్వరూపాన్ని, స్వరూపగతమైన ఆనందంలో మునిగి ఉన్నాను. అది నేను ఉండటం. నా లక్షణమే ఆనందం.
సరే దీనికంటే అవతల పరం లెక్కేసాం అనుకోండి, అక్కడికి వెళ్ళి అడిగితే నువ్వు ఉన్నావా అంటే లేనంట. పరము పరాత్పరం దగ్గర వీటికి వ్యతిరేకం. నువ్వు ఉన్నావా అంటే కైవల్య స్థితిలో నేను లేనంట. బ్రహ్మనిష్టలోనేమో నేను ఉన్నానంటాడు, పరము పరాత్పరం దగ్గరకు వచ్చేటప్పటికి నేను లేనన్నాడు. ఏమైనా నువ్వు లేకపోతే చైతన్యం ఉందా? చైతన్యం కూడా రహితమే. ప్రకాశం ఉందా? ప్రకాశం కూడా రహితమే. జ్ఞానం ఉందా? జ్ఞానం కూడా రహితమే. ఆనందం ఉందా? ఆనందం కూడా రహితమే. పరబాహ్యంలో ఈ 5 లక్షణాలు లేవు. తద్రహితం, ప్రకాశరహితం, చైతన్యరహితం, జ్ఞానరహితం, ఆనందరహితం. పరబాహ్యానికి 5 లక్షణాలు లేవు. బ్రహ్మము సృష్టికి అధిష్టానం కాబట్టి బ్రహ్మమునంది 5 లక్షణాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఏది దేనికి సమన్వయం చేస్తుంది అనే దాన్ని జాగ్రత్తగా అర్థం చేస్తుంది. పరబ్రహ్మమునకు సంబంధించిన లక్షణాలతో చూసినప్పుడేమో ఈ 5 లేనివైనాయి, బ్రహ్మనిష్టతో చూసినప్పుడేమో ఈ 5 ఉన్నవైనాయి. ఉండుట అనేటటువంటి సత్ లక్షణం దీనికి ధారణ. సృష్టి బీజంలో ఈ సత్ చైతన్య ప్రకాశ జ్ఞాన ఆనంద లక్షణములు ఈ విధంగా ఆధ్యాత్మికంగా పంచీకరణమైనవి. ఈ పంచీకరణ అంతా కూడా ఆధ్యాత్మికమైన పంచీకరణ. అంటే ఆత్మయే సర్వాధిష్టానమై ఉన్నటువంటి లక్షణం ఏదైతే ఉందో అటువంటి లక్షణాన్ని నిరూపించేటటువంటి పద్ధతిగా జరిగిన పంచీకరణ. అంటే అర్థం ఏంటి? ఏమండి మా పీరియాడిక్ టేబుల్కి మీ పంచీకరణాన్ని అనువర్తింపజేయండి అన్నారు. అక్కడ కుదరదు. ఎందుకంటే అదంతా భౌతిక ధర్మం, అది భౌతికం. అది అంటే మా సోడియం ఎలా వచ్చిందో మీరు చెప్పండి, మా కాల్షియం ఎలా వచ్చిందో మీరు చెప్పండి, మా మెగ్నీషియం ఎలా వచ్చిందో చెప్పండి అని పీరియాడిక్ టేబుల్లో ఉన్నటువంటి మూలకాలు ఎలా వచ్చినాయి చెప్పమంటే మూలకాలు వగైరాలన్నీ పదార్థ ధర్మాలు కాబట్టి అదంతా ఆది భౌతిక నిర్ణయం. ఆధ్యాత్మిక నిర్ణయాన్ని పొందడానికి మాత్రమే ఈ పంచీకరణాన్ని వినియోగించాలి, దానికి ఉపయోగపడుతుంది. మిగిలిన ఆది భౌతిక ఆది దైవిక నిర్ణయాలకు ఇది పనికిరాదు. చదవండి. బీజం సృష్టికి అంతటికీ రజస్సు. ఇంతకు వేరుగా సృష్టి లేదు, ఉండదు, ఉండలేదు. రజోగుణం వచ్చిన తర్వాత ఏమైంది? సత్ లక్షణంలో నుంచి చైతన్యం అంకురించిన చైతన్యం ప్రకాశంగా మారిన ప్రకాశం జ్ఞానం అనే ఎరుకతో ఉన్నది. ఎరుకవంతా ఉన్నటువంటి జ్ఞానం ఆనంద లక్షణానికి పొందింది. ఈ క్రమంగా సృష్టి ఏర్పడుతుంది. సత్వరజస్తమో గుణాత్మకమై సృష్టి ఏర్పడింది. సృష్టిలో దేన్ని పరిశీలించినా సరే అక్కడ ఏముంటాయంటే అయితే సత్వము, లేకపోతే రజస్సు, లేకపోతే తమస్సు. దాని అవతల అన్నాం అనుకో, తత్పరం అన్నాం అనుకో, ఇదంతా త్వం, జీవుడికి సంబంధించిన త్వం, త్రిగుణాత్మకమైన అహం. అదే బ్రహ్మము అన్నాం అనుకోండి, అక్కడ అతీతం, గుణాతీతం చ కేవలం, గుణాతీతం చ కేవలం. ముందు కైవల్యం దాకా రావాలి అంటే ముందు ఏమవ్వాలి? గుణాతీతం అవ్వాలి. ఈ 3 గుణాలకి అతీతంగా ఉన్నటువంటి బ్రహ్మనిష్ఠుడైనటువంటి నిర్ణయానికి ముందు రావాలి. ఆ తదుపరి పరబ్రహ్మ నిర్ణయానికి, కైవల్య మార్గంలో పరబ్రహ్మం, ఆ తదుపరి పరాత్మ, పరము పరాత్మ. ఈ నిర్ణయాన్ని జాగ్రత్తగా పొందాలి. అందుకని దీన్ని విచారణ చేసేటప్పుడు 3 గుణాలనే పరిమితికి లోబడి విచారణ చేస్తేనేమో సృష్టి, ప్రకృతి. ఇప్పుడు ఈ సాంఖ్య విచారణలో ఒక సమస్య. ఇక్కడ ఏమవుతుందంటే ఈ ప్రకృతి అంతా కూడా 3 గుణాలతో ఉంది, తనకు తానే వివర్తమైంది, తనకు తానే ప్రగతిని సాధించింది, తనకు తానే పరిణామం చెందింది, మరలా తనకు తానే తనలోనే లయమైపోయింది. త్రిగుణాత్మకమైన ప్రకృతియే అధిష్టానము అని నిరూపించేటటువంటి వ్యవహారం అంతా ఈ సాంఖ్య విచారణలో కనబడుతుంది. కాబట్టి సాంఖ్య విచారణలో ఉన్నటువంటి సమస్య ఎక్కడుందంటే
నిరీశ్వరవాదం వైపు చూపించినట్లుగా కనబడుతుంది. కానీ సర్వాధిష్టానమైనటువంటి, సర్వకారణమైనటువంటి, సర్వగతమైనటువంటి, సర్వసాక్షి అయినటువంటి, సర్వగతమైనటువంటి బ్రహ్మమును మొట్టమొదట ప్రతిపాదించి బ్రహ్మణోరవ్యక్త అవ్యక్తాన్ మహత్ మహదోర్మహదహంకార మహదహంకారోదాకాశ అన్న క్రమ సృష్టిలో మహదహంకారోదాకాశ అన్న పాయింట్ దగ్గర నుంచి ఈ పంచీకరణం యొక్క అనువర్తనం ప్రారంభమైంది. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. లేకపోతే పక్కదారి పట్టి జ్ఞాతే ఆఖరు, దీని తర్వాత ఏమి లేదు, ప్రకృతే ఆఖరు. ఇవాళ నవీన విజ్ఞాన శాస్త్రవేత్తలందరూ ఇక్కడికే వచ్చి ఆగిపోయారు. నేచురల్ కదండి, నేచర్ ఉన్నదంతా ప్రకృతే కదండి. ఆ ప్రకృతిలోనే కదా మీరు ఎన్ని చెప్పినా. బియాండ్ నేచర్ అని చెప్తున్నారా? కాబట్టి మీరు మాట్లాడేదంతా ప్రకృతిలోదే. ప్రకృతే ఆఖరు. ఒకరు పుట్టినా ప్రకృతిలోనే, ఒకరు పెరిగినా ప్రకృతిలోనే, ఒకరు ఉన్నా ప్రకృతిలోనే, ఒకరు పోయినా ప్రకృతి. ఆఖరికి ఉన్నదన్నా ప్రకృతే, పోయిందన్నా ప్రకృతే తప్ప నీ ఈశ్వరుడు మాకెక్కడా కనపడలేదు. అన్ని ప్రకృతి లక్షణాలే, త్రిగుణాత్మకమైన లక్షణాలే కనపడుతున్నాయి. మీరనే గుణాతీతం గుణరహితం అన్న రెండు స్థితులు మాకెక్కడ తోచటం లేదు. కాబట్టి మేము కేవలం త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతిని మాత్రమే ఒప్పుకుంటాము అనేటటువంటి కన్సీల్డ్ పరిమితమైన వ్యవహారం మేరకు ఆగిపోయే అవకాశం. కానీ సాంఖ్య విచారణ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి. చదవ. జగత్తు యొక్క పుట్టుక, స్థితి, లయములు ఈ ఆధ్యాత్మిక పంచీకరణ లక్షణములందే ఉపాదాన అఖిలాధార పరమేశ్వర తీరుగా ఉన్నవని 10వ శ్లోకంలో చూసాం. వెరీ ఇంపార్టెంట్. ఉపాదానం పరమేశ్వరుడు, పరమాత్మ. అఖిలాధారం, అన్నింటికీ ఆధారం. సముద్రం అనే అన్నింటికీ ఆధారం ఉన్నంతసేపే అలలు గాని, బుడగలు గాని, నుడుగు గాని. అలాగే మట్టి అనే ఆధారం ఉన్నంతసేపే కొండలు గాని, చెట్టులు గాని, మొక్కలు గాని. అయితే సర్వకారణమైనటువంటి కుమ్మరి ఉండాలా వద్దా? సర్వకారణమైన చంద్రుడు, సూర్యుడు, అగ్ని ఉండాలా వద్దా? ఆ సర్వకారణము ఈశ్వర స్థానంలో ఉంటేనే కదా ఇవన్నీ పనిచేసినవి, లేకపోతే పని చేయలేవు కదా. నీ ప్రకృతిలో సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఉన్నాయా అని అడిగితే ప్రకృతిలో లేవు. అవి ప్రకృతికి అతీతంగా ఉన్నాయి. ఈశ్వరుడు అని చెప్పబడుతున్న ప్రతి చోట కూడా సూర్య చంద్రాగ్నులకు కలిపి సమిష్టి నామం ఈశ్వరుడు. సూర్యుడిలో ప్రకాశించే శక్తి ఏదైతే ఉందో అది ఈశ్వరుడు. చంద్రుడిలో అమృతకిరణుడై ప్రకాశించేటటువంటి శక్తి, భూమి మీద ఉన్న ఔషధాలను, భూమి మీద ఉన్నటువంటి జీవులకు చంద్రకిరణ స్పర్శ చేత మనస్సుని, ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని, అమృతత్వాన్ని ఇచ్చేటటువంటి లక్షణం చంద్ర ప్రభావం చేత. దాహక స్వరూపం చేత అగ్ని సకల జీవుల యందు వాటి వాటి దేహములను దహింపజేస్తూ వాటిలో ఉన్న జీవ చైతన్యాన్ని నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి సూర్య చంద్రాగ్నుల యొక్క సమిష్టి స్వరూపం ఈశ్వరుడు. అందుకని ఈశ్వరుని యొక్క ప్రతీకాత్మక చిత్రం చూస్తే ఒక కన్ను సూర్యుడు, ఒక కన్ను చంద్రుడు, త్రినేత్రము కాలాగ్ని స్వరూపం. అది మామూలుగా పంచభూతాలలో ఉన్న అగ్ని స్వరూపం కాదు, ఆధారమై ఉన్నటువంటి కాలాగ్ని స్వరూపం, చిదగ్ని స్వరూపం, దహరాగ్ని స్వరూపం. ఇలా జాగ్రత్తగా గమనించాలన్నమాట. ఈశ్వరుడు అంటే ఆ మూడింటికి కలిపి పెట్టిన పేరు. సరే, దాని అవతల పరమేశ్వరుడు అన్నామనుకో. ఈ మూడు ఉన్నటువంటి బ్రహ్మాండం ఏదైతే ఉందో అటువంటి బ్రహ్మాండాలు, అనంత కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి ఈశ్వరులు. జ్యోతిర్మండలంలో అనేక కోటి నక్షత్రాలు ఉన్నాయి. ప్రతి నక్షత్రానికి ఇలాంటి బ్రహ్మాండాలు బోర్డు ఉన్నాయి. అలాంటి విషయం అంతా కూడా అదంతా పరమేశ్వరుడు. ఇది ఈశ్వరుడు, అది పరమేశ్వరుడు. దానవతల పరబాహ్యం, పరాత్పరం. అక్కడ ఈ జ్యోతిర్మండలము లేదు, ఈ బ్రహ్మాండము లేదు,
ఈ త్రిగుణాత్మక ప్రకృతి లేదు, జీవులు అసలే లేదు, ఏమీ లేవు. అది ఏమీ అంటక ములుగురు సందులేక సర్వవ్యాపకమై సర్వగతమై నిత్య సర్వగత స్థాను అచలోయం సనాతన ఆ రీతిగా ఉన్నది. అందుకని జాగ్రత్తగా త్రిగుణాత్మక ప్రకృతిని అధ్యయనం చేసి గుణాతీతమైనటువంటి ఆత్మస్థితిని, ఆత్మభావాన్ని, ఆత్మనిష్టని నిలుపుకోవాలి. ఆ తదుపరి సర్వకారణమైనటువంటి పరమేశ్వరుడి స్థితి దాకా, ఆ తర్వాత పరాత్పరం పరబాహ్య స్థితి వరకు మానవుడు జ్ఞానంతో పరిణమించాలి. చదవండి. సత్ చైతన్య ప్రకాశ జ్ఞాన ఆనంద లక్షణములు ఆధ్యాత్మికంగా ఆకాశము, వాయువు, తేజస్సు, నీరు, పృథ్వీ అను పంచ తన్మాత్రలుగా సృష్టి చేయబడినవి. అది మొట్టమొదట పంచతన్మాత్రలు 5 లక్షణాల నుంచి వచ్చాయి. పంచభూతాలు రాల 5 సెపరేట్ లక్షణాలు వచ్చినాయి. సత్ అనేటటువంటి స్థితి ఎందు ఆకాశము, చైతన్యం అనేటటువంటి స్థితి ఎందు వాయువు, ప్రకాశం అనే స్థితి ఎందు అగ్ని, జ్ఞానం అనే లక్షణం చేత జలము, ఆనందం అనే లక్షణం చేత పృథ్వీ. 5 విడివిడిగా పంచతన్మాత్రలు వచ్చాయి. దాని యొక్క సృష్టి ధర్మము యొక్క సత్ చైతన్య ప్రకాశ జ్ఞాన ఆనంద లక్షణములందు సర్వము తన్మాత్రము. అంతా తన్మాత్రలే, ఎక్కడ చూసినా ఈ తన్మాత్రలే ఉంటాయి. పంచ తన్మాత్రలు తమ తమ ఆధ్యాత్మిక లక్షణములతో సృష్టి యొక్క సత్ చైతన్య ప్రకాశ జ్ఞాన ఆనందములను ఆధ్యాత్మిక లక్షణములనే వ్యక్తం చేస్తూ ఉంటాయి. అంటే వేరే దేంతో తయారైనయో వాటినే వ్యక్తం చేస్తూ. మనం విభూతి ధరించామనుకోండి, ఆ విభూతి సత్, అదే సత్వగుణ లక్షణం. అదే మనం కుంకుమ ధరించామనుకోండి, అది రజోగుణ ధర్మం. అందులో పసుపు ఉంటుందన్నమాట, ఆ రజోగుణ ధర్మం. ఆ తర్వాత గంధాన్ని ధరించామనుకోండి, అది పృథ్వీ ధర్మం. అక్కడంతా కూడా తమోగుణ ధర్మం. కాబట్టి మనం వాటన్నింటి రూపాంతరం ప్రతీకాత్మకంగా మనం అర్చనల్లో వాడుతుంటాం. విభూతిని అర్చనకి వాడతాం, అలాగే కుంకాన్ని వాడతాం, అలాగే గంధాన్ని వాడతాం, అలాగే పుష్పాలను వాడతాం. గంధ తన్మాత్ర యొక్క పరిణామం పుష్పాలు. ఇట్లా శబ్ద స్పర్శ రూప రస గంధాలకు సంబంధించిన 5 తన్మాత్రలు ప్రాథమికంగా సత్య, చైతన్య, ప్రకాశ, జ్ఞాన, ఆనంద లక్షణములతో ఏర్పడతాయి. పృథ్వీ, జల, అగ్ని, వాయు, ఆకాశ తన్మాత్రలుగా ఏర్పడతాయి. ఈ లక్షణాలు మొట్టమొదటి అన్ని 5 విడివిడిగా ఉన్నాయి. ఇది బాగా గుర్తుపెట్టు. ఇక అప్పటికి ఇంకా పంచీకరణం జరగల. మొదటి పరిణామం ఏం జరిగిందంటే 5 బ్రాహ్మీభూత లక్షణాల నుంచి, బ్రాహ్మీభూత స్థితి ఎందున్న ఒకే ఒక బ్రహ్మము అనేటటువంటి లక్షణం నుంచి సత్, చైతన్యము, ప్రకాశము, జ్ఞానము, ఆనందం అనే 5 లక్షణాలుగా అది భాషించింది, ప్రకాశించింది. అది ప్రతిభాషించలా, ప్రతిబింబించలా, అది భాషించింది. 5 లక్షణాలతో ప్రకాశించింది. ఆ ప్రకాశించిన 5 లక్షణాలు 5 తన్మాత్రలు. ఆ 5 తన్మాత్రలు శబ్ద స్పర్శ రూప రసగంధాలనే 5 లక్షణాలను కలిగి ఉన్నాయి. ఈ 5 లక్షణాలు వచ్చిన తర్వాత ఈ ఒకదాంతో ఒకటి కలవడం. సరే, ఈ లక్షణముల కంటే వేరుగా పంచమహాభూతములున్న రూపములను కానీ నామరూపాదులను కానీ వ్యక్తం చేయడం లేదు. ఏ నామరూపాలని మనం పరిశీలించినా అయితే పంచమహాభూతాల్లోంచి వచ్చినాయి, లేదంటే పంచతన్మాత్రల్లోంచి, లేదంటే సత్యము, చైతన్యము, ప్రకాశము, జ్ఞానము, ఆనందం అనే బ్రహ్మ లక్షణాలు. సో ఎక్కడ పిపీలి గారి బ్రహ్మ పర్యంతము పరిశీలన చేయడానికి ప్రజ్ఞ కావాలి. ఈ లక్షణాలను పరిశీలించాలి అంటే ప్రజ్ఞతోనే పరిశీలించాలి, బుద్ధితో పరిశీలించడానికి వీలు కాదు. ఇక నీ బుద్ధి ఇంద్రియ ధర్మానికి, కర్మ అనేటటువంటి ఆవరణకి లొంగి పనిచేస్తుంది.
జాగ్రత్తగా గమనించి మనం ఏం చేయాలంటే ఇప్పుడు పంచతన్మాత్రలు, పంచభూతాలు, దాని అవతల ఉన్నటువంటి బ్రాహ్మీభూత స్థితి, ఈ 3, 5, 15 వివరాల గురించి చెప్తాను. ఆస్మృతౌ కాసతే దీప్యత ఇతి ఆకాశః. స్మరణలో స్మృతిలో సృష్టి ధర్మము యొక్క వెలుగు ఆకాశ తన్మాత్ర. బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఇది వెలుగు. ఆకాశం, మన ప్రకాశం అంతా ఎక్కడ ఉందంటే ఆకాశంలోనే ఉంది. ఆ వెలుగు అనే తన్మాత్ర వలన అంతా కూడా ఆకాశ లక్షణం. ఈ ఎక్కడెక్కడైతే ప్రకాశానికి అవకాశం వచ్చిందో ఆ అవకాశం ఇచ్చిందంతా ఆకాశమే. నీ లోపల ప్రకాశం ఉందా లేదా ఉండబట్టే కదా కళను చూడగలుగుతున్నాం. కాబట్టి నీ లోపలంతా ఆకాశం. నీ బయటంతా ప్రకాశం ఉందా లేదా, నా బయట జగత్తును చూస్తున్నానంటే ప్రకాశం ఉండబట్టే కదా చూడగలుగుతున్నాను. కాబట్టి ఈ జగత్ అంతా ఆకాశం అనే తన్మాత్ర వల్ల వచ్చింది. ఆకాశం అనే తన్మాత్ర అనే అవకాశం ఇచ్చింది ఆ ప్రకాశం. ఆ ప్రకాశము ఆకాశము అనే రెండు ఒకటే. చదవండి. వాతీతి వాయుః వా వికల్పేన ఆయుః ఇతి వా వాయుః. సృష్టి ధర్మమును నిలుపగలిగిన చోట అన్య దోషములను తరిమి వేయునది వాయువు తన్మాత్ర. చూడండి, సృష్టి దోషములను తరిమి వేయాలన్నమాట. త్రిగుణాత్మకమైనటువంటి దోషాన్ని తరిమి వేయాలి. అలా సంకల్ప వికల్పాత్మకమైనటువంటి మనసును సృజించింది వాయువు. అయితే జ్ఞానము అజ్ఞానం కూడా రెండు ఇక్కడే ఉన్నాయి. అజ్ఞానాన్ని తరిమి వేయాలన్నా కూడా ఇదే ఉపయోగపడాలి, ఈ వాయు తన్మాత్రే ఉపయోగపడాలి. అందుకని ప్రాణాన్ని స్వాధీనం చేసుకోండి, మనస్సును స్వాధీనం చేసుకోండి అనే సాధనలన్నీ వచ్చినాయి. నీకు ప్రజ్ఞ తెలియాలి అంటే ప్రాణ మనస్సులు ఎవరికైతే స్వాధీనపడి ఉంటాయో వాళ్ళని ప్రజ్ఞాస్థితి తెలుస్తుందని చెప్పడానికి కారణం ఇది. నీ లోపల ప్రకాశాన్ని గుర్తించు, నీ బయట ప్రకాశాన్ని గుర్తించు అని చెప్పేదేమో ఆకాశ తన్మాత్ర. నీ సంకల్ప వికల్పాత్మకమైనటువంటి జ్ఞానాజ్ఞానాలను పట్టుకుని అజ్ఞానాన్ని పారదరోలి జ్ఞానాన్ని నిలుపుకోవడం అనేది వాయు తన్మాత్ర. కదా, సృష్టి ధర్మమును నిలుపని చోట వికల్పమైన ఆయుస్సు అంటే జీవిత కాలము యొక్క అనుభవము కూడా వాయువు తన్మాత్ర. దీన్ని బట్టే కదా మనం అన్ని ఆయు ప్రమాణాలు లెక్కేస్తున్నాం. వాయు తన్మాత్ర యొక్క ప్రభావం చేతనే దాని యొక్క వ్యవహార నిర్ణయం ఉంది. కాబట్టి అది ఎంతకాలం ఉంది, ఎంతకాలం పోయింది, సృష్టి స్థితిలయాలన్నీ కూడా ఈ వాయు తన్మాత్ర మీద ఆధారపడి ఉన్నాయి. విజ్ఞాన శాస్త్రవేత్తలు కూడా అదేగా చెప్పారు. ఎప్పటి వరకు అయితే ఈ ఆక్సిజన్ ఉంటుందో అప్పటి వరకే ఈ సృష్టి ఉంటుంది. ఆక్సిజన్ పోతే ఈ సృష్టి లేదు. ప్రాణ చైతన్యం, ఈ వాయు తన్మాత్రకి ప్రాణ చైతన్యం అని పేరు, జీవ చైతన్యం అని పేరు. ఈ ప్రాణ చైతన్యం జీవ చైతన్యానికి మహాప్రాణం అని పేరు. ఆ మహాప్రాణ స్థితి ఉన్నంతసేపే ఈ సృష్టి అంతా ఉంటుంది. తర్వాత ఈ సృష్టి లయ ఉంటుంది. తేజయతీతి తేజః తిజ నిసాతనే క్షీణించినదిగా చేయునది. ఏదైనా సరే వృద్ధి చెందడానికేమో ప్రాణ చైతన్యం వాయు చైతన్యం ఆధారం అయితే, క్షీణించడానికి ఏమో అగ్ని చైతన్యం తేజస్. ఆ తేజస్ ప్రభావం చేత ఆక్సిడేషన్ జరిగిపోతుంది, తద్వారా క్షీణించిపోతుంది. బాలురలోనేమో వృద్ధి ప్రక్రియ ఎక్కువ కనబడితే, వృద్ధాప్యంలోనేమో ఈ తేజస్ అగ్ని చైతన్యం పెరిగిపోతుంది, ఇది క్షీణింపజేస్తుంది. సృష్టి ధర్మమును నిలుపని వికల్ప ఆయుష్లో గుణపాఠం అందిస్తూ దోషమును కృషింపజేయునది తేజస్సు తన్మాత్ర. బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. వెరీ ఇంపార్టెంట్. మనలో ఏ దోషాలు పోవాలన్నా అక్కడ చిట్ట చివరికి ఏం చేయాలంటే అగ్నిలో పడేయాలి. సర్వప్రాయశ్చిత్తం ఏమిటాయంటే అగ్నిలో పడేయడమే. అన్నీ అందులో కాలి బూడిదైపోతుంది, నిలిచిపోతాయి, దోషాలన్నీ పోతాయి, అజ్ఞానం అంతా పోతుంది. ఈ అగ్ని తన్మాత్ర యొక్క లక్షణం ఏంటంటే అజ్ఞానాన్ని నిశేషంగా పోకూడదు. అందుకని అగ్ని ఉపాసన మన భూమండలం మీద సనాతన ధర్మంలో చెప్పబడింది. దాంట్లో నుంచి అన్ని హోమాలు యజ్ఞాలు యాగాలు అన్నీ అందులోంచే వచ్చినాయి. ఇదంతా అగ్ని ఉపాసన.
ఎవరైతే నిత్య కర్మానుష్ఠానంలో అగ్నిని ఉపాసిస్తారో వారు ఏ రోజుకు ఆ రోజు పవిత్రీకరించబడతారు, నిర్మలీకరించబడతారు అనే విధానం రాష్ట్ర మతంలో అగ్నినే దైవంగా భావిస్తారు. అగ్ని ఉపాసకులు నిజానికి సూర్యమండలాంతర్వర్తి ఉన్నటువంటి అగ్ని అంతటా ఉంది. ఆ సూర్యమండలంలోనూ కూడా అగ్నే, ఆ ప్రకాశం దాని వల్లనే నిత్యం మండిపోతుంటాడు. మండే సూర్యుడు అంటూ ఉంటాడు. ఆయన లక్షణం ఏంటంటే ఇప్పుడు మనకి తాపాన్ని కలిగిస్తాడు. తపనుడు ఆయన పేరు. ఈ అగ్నికి తపనుడు అని పేరు. హోత, అవ్యవాహనుడు. ఏమన్నా ఇస్తే పట్టుకుపోతాడు. ఏమిస్తే వ్యాహృతులు ఇస్తే పట్టుకుపోతాడు. ఎక్కడికి పట్టుకుపోతాడు? దైవీ చైతన్య స్థితిలో, జీవ చైతన్యం నుంచి దైవీ చైతన్యానికి వాహకుడు ఈయన. అయితే ఈయన పని ఏమిటంటే క్షీణింపజేయడమే ఈయన పని. నిరంతరాయంగా మాలిన్యాన్ని పోగొట్టడమే ఈయన పని. నిరంతరాయంగా అజ్ఞానాన్ని పోగొట్టడమే ఆయన పని. చదువు. ఈ 3 తన్మాత్రల చేత సృష్టి తన ధర్మమును నిలుపు కార్యము తన అమరికలో సాధించింది. అది ఈ మొదటి 3 ఏవైతే ఉన్నాయో, సూర్య చంద్ర అగ్ని మండలములు కానీ, ఆకాశము వాయువు అగ్ని, ఈ 3 లక్షణాలు, ఈ 3 తన్మాత్రలు ఏర్పడటం వలన సత్యము, చైతన్యము, ప్రకాశం ఏర్పడటం వలన అక్కడి నుంచి ఎరుక కలగడం మొదలు. జల తన్మాత్ర ఏర్పడిన దగ్గర నుంచి జీవ చైతన్యం వచ్చేసింది. స్థావర జంగమాత్మక సృష్టి వచ్చేసింది. జల తన్మాత్ర రాకపోతే ఈ వ్యావృత అంతా లేదు, మూల దశలోనే ఉండిపోయింది. అందుకని సృష్టిలో ఈ మొదటి 3 తన్మాత్రలు చాలా ప్రభావశీలమై వ్యాపకమై ఉంటాయి. కానీ సృష్టి అమరికను అందుకోలేని స్థితిగతులలో ఒక్క అవకాశం సరిపోదు. కొండలో ఆకాశం ఉంది, అవకాశం వచ్చింది, దాన్ని దేనికి వాడలేదనుకోండి, కొండ నిష్ప్రయోజనం. ఏ పాలో నీళ్ళో ఏదన్నా పోస్తే అది ఉపయోగం. అంటే మనం ఎట్లా అయితే వస్తు ధర్మంగా ఇక్కడ అనుకుంటున్నామో అట్లాగే ఈ సృష్టి ఏర్పడినప్పుడు కూడా తనకు అన్యమైనటువంటి దాని ద్వారా తనను తెలుసుకోవాలి అనేటటువంటి ప్రథమ సంకల్పం ఏదైతే ఉందో, నేను ఎవరని ప్రశ్నిస్తున్నాడు. బ్రహ్మము తన స్వానుభవ నిమిత్తమై నేను ఎవరని ప్రశ్నించుకోగానే ఈ తన్మాత్రలు వచ్చింది. వస్తే పరిణామం పూర్తయిందా అంటే అక్కడికి పూర్తి కాలే. అన్ని తనలాగానే తోచినాయి. ఈ వాయువు తనలాగానే ఉంది, ఆ అగ్ని తనలాగానే ఉంది, ఈ ఆకాశం తనలాగానే ఉంది. తాను కాని భిన్న లక్షణం ఎక్కడా స్ఫురించదు. ఇక నీ భిన్న లక్షణం స్ఫురిస్తే దాంట్లో నేను ఉన్నానా లేదా చూసుకో. అద్దంలో ప్రతిబింబాన్ని చూసుకున్నట్టుగా నిజానికి అది ప్రతిబింబం కాదు, ప్రాతిభాషికం కాదు. బ్రహ్మం భాషకమే కానీ ప్రాతిభాషికం కాదు. ఇట్లా జాగ్రత్తగా అన్వయం చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి. ప్రతిబింబ లక్షణంగా వచ్చిందండి అని చెప్పకూడదు అన్నాం. ఎందుకంటే ప్రతిబింబంలో బింబం వ్యాపించి లేదు, భిన్నంగా కనబడుతుంది. అలా జగత్తు భిన్నమని చెప్పరాదు, అభిన్నమనే చెప్పాలి బ్రహ్మమును. ఎందుకంటే బ్రహ్మమే జగత్తునందు వ్యాపించింది కాబట్టి, పంచ తన్మాత్రలలో వ్యాపించింది కాబట్టి. ఎట్లా వ్యాపించిందో ఇప్పుడు చెప్తున్నాడు. మొదటగా ప్రకాశ లక్షణం చేత ఆకాశ తన్మాత్ర, ఆ తదుపరి చైతన్య లక్షణంతో వాయు తన్మాత్ర, ఆ తదుపరి అగ్ని లక్షణంతో దాహక తన్మాత్ర, క్షీణించే తన్మాత్రగా వచ్చింది. సృష్టి స్థితి లయాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఈ 3 ద్వారా సృష్టి స్థితి లయాలు ఏర్పడ్డాయి. అవకాశం ఇచ్చే ఆకాశం ద్వారా సృష్టి, తదుపరి వాయువు అనేటువంటి ఆయుష్ ద్వారా స్థితి, ఆ తదుపరి అగ్ని తన్మాత్ర అయినటువంటి క్షీణించే లక్షణం దాహక లక్షణం చేత లయం. ఆప్నువన్నీతి ఆపహ ఆపవ్యాప్తౌ, వ్యాప్తించునది విశిష్టముగా పొంది ఉండునది ఆపస్. జల తన్మాత్ర ఎలా ఉందయ్యా అంటే వ్యాపించే లక్షణం కలిగింది. ఏ ఆకారంలో ఉంటే ఆ ఆకారానికి మారుతుంది. దానికి వస్తుతః నామరూపాలు లేవు, దానికి వస్తుతః ఏ రకమైనటువంటి లక్షణాలు లేవు. ఏ రంగు, రూపు, రుచి, వర్ణం, నామం ఏమి లేవు. కానీ వ్యాపకమై ఉన్నది. ఆ వ్యాపించే లక్షణం
అన్నింటినీ తనలో కలుపుకోగలిగే లక్షణం. ద్రవయతీతి ద్రవ, ద్రావితం, అన్నింటినీ తనలో కలుపుకోగలిగేటటువంటి శక్తిని కలిగి ఉంది. ఆ కలిగినటువంటి ఆ వ్యాపక ధర్మం అలా పనిచేస్తుంది ఈ జల తన్మాత్రగా. చదవండి. సృష్టి అమరికను అందుకోలేని స్థితిగతులలో అందుకునే వరకు ప్రవాహ రూపంగా ఆ స్థితిగతులలో సృష్టి ధర్మమును పొంది నిలుపునది ఆపస్తన్మాత్ర. ప్రవాహం ఒక దగ్గర నుంచి మరొక దగ్గరికి ప్రవహిస్తూనే ఉంటుంది, స్థిరంగా ఉండదు. అలా ఎంతకాలం ప్రవహిస్తుందండి అంటే తాను ఏ లక్ష్యంతో అయితే తయారైందో, ఏ లక్షణంతో అయితే వ్యవహరించిందో, ఏ లక్షణంతో అయితే ఈ సృష్టిని ఏర్పరచాలనే లక్ష్యంతో పరిణమించింది, అదంతా తయారయ్యే వరకు అది ప్రవహిస్తూనే ఉంటుంది. గంగావతరణం యొక్క మనం విధానాన్ని చూస్తే ఈ ప్రవాహం అంటే ఏమిటో తెలుస్తుంది. హరిపాదోద్భవమైన గంగ అక్కడి నుంచి భూమికి తరలి వచ్చి భూమి నుంచి పాతాళానికి పోయింది. 14 లోకాలని తరింపజేస్తున్నది గంగా ప్రవాహం. శివ జటాజూటం నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి వచ్చినటువంటి గంగ ఎలా పడింది అనేది ఆదిశంకర్లో గంగావతరణం, గంగా స్తోత్రం రాస్తారు. చాలా విశేషమైన లక్షణం, అందరినీ తరింపజేసేటటువంటిది అనమాట. అలాగే యోగ ధర్మంతో చెప్తే సుషుమ్నాఖ్యమునందు ప్రాణ చైతన్యం పనిచేస్తుంది. అది తదుపరి ఇడా పింగళ నాడుల్లోకి ప్రవర్తించింది. ఆ తదుపరి 72 నాడుల్లోకి ప్రవర్తించింది. ఆ తదుపరి 72,000 నాడులుగా విస్తరించింది శరీరం అంతా. ఒక వ్యష్టి శరీరానికి లెక్కేసినా కూడా ఇదే పద్ధతి. సుషుమ్నాఖ్యమందున్నటువంటి ఆకాశ తన్మాత్ర దాన్ని పట్టుకోగలగాలి. అలా పట్టుకోగలిగినప్పుడు ఎక్కడి నుంచి ఎట్లా దిగి వచ్చావు అనేది తెలుసు. దిగి రావడం ఎలాగో తెలుసు, అప్పుడు మళ్ళీ ఎక్కడం ఎలాగో తెలుసు. ఆ దిగేయడం ఎక్కేటప్పుడు సుషుమ్నాఖ్యంలో ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఎడా పింగళలోకి ఎలా అవసరాన్ని బట్టి సూర్య చంద్రులుగా మారుతుంది, సూర్య చంద్రాగ్నులుగా ఎట్లా వర్తిస్తుందో తెలుస్తుంది ఆ 3 నాడులలో. దాని నుంచి మళ్ళా రకరకాల చక్రస్థానాలు, ఆ చక్రస్థానాల్లో ఉన్నటువంటి 72 నాడులు, ఆయా చక్రస్థానాలలో నిలచి మళ్ళా ప్రతి చక్ర వ్యాపార వ్యవహారములందు ఎలా ఉన్నదో చూస్తే 72,000 నాడులు. ఇవన్నీ కలిసి సుషుమ్నాఖ్యమైనటువంటి బిందు స్థానంలో లేదు. ఇదంతా కూడా మళ్ళా పంచీకరణ వల్లనే జరిగింది. ఇదంతా ప్రాణ చైతన్యంలో భాగమే. తల్లి గర్భంలో మొట్టమొదటికి ఏర్పడే ప్రథమ నాడి ఆ సుషుమ్నాఖ్యం. సెంట్రల్ నర్వస్ సిస్టమే మొట్టమొదటి ఏర్పడేది, కేంద్ర నాడీ వ్యవస్థ. ఆ తదుపరే మిగిలినవన్నీ ఏర్పడినాయి. ఆ తదుపరే మిగిలిన సప్తధాతువులను సమీకరించి ఇదంతా జరగాలి అంటే ఆ వెనుక ఉన్న బలం ఈ బ్రహ్మం. తల్లి గర్భంలో ఆ శిశువుని తయారు చేసింది ఎవరయ్యా అంటే ఆ బ్రహ్మమే. ఆ సత్యము, జ్ఞానము, ప్రకాశము, చైతన్యము, ఆనందం అనే 5 లక్షణాలే ఆ తల్లిలో ఉన్నటువంటి గర్భస్థ శిశువుని తయారు చేస్తుంది. ఆ పంచ తన్మాత్రలే ఆ శరీరం తయారు చేస్తుంది. ఆ నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశం అనేటటువంటి 5 లక్షణాలే సర్వ సృష్టికి కారణమై ఉన్నాయి. అవి ఎలా కారణమై ఉన్నాయి అనేది ఒక్కొక్క దాని యొక్క ధాత్వార్థం లక్షణాల ద్వారా తన్మాత్రల్ని ఇప్పుడు వివరిస్తుంది. జల తన్మాత్ర దాకా వచ్చాను. ప్రవాహ వేగం, ప్రవాహ రూపంగా ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి పరిణామం చెందుతూ తన యొక్క సృష్టి యొక్క ఆత్యంతిక లక్షణమైనటువంటి వ్యక్త రూపాన్ని ధరించే వరకు ప్రవహిస్తుంది. సర్వము బ్రహ్మలక్షణములైన సత్ చైతన్య ప్రకాశ జ్ఞాన ఆనందములే అని గ్రహించుటకు సృష్టి జలపూరితమైన భాగమును ఆర్గానిక్ రీజియన్ గా అవయవ సంబంధమైన ప్రాణులు పుట్టి గ్రహించుటకు అవకాశములను ప్రవాహ రూపంగా అమర్చింది. వెరీ ఇంపార్టెంట్. సముద్రం అంతా ప్లాస్మానే, అమ్నియాటిక్ ఫ్లూయిడ్ అంతా ప్లాస్మానే, గర్భస్థ శిశువు చుట్టూతా ఉండే మాయ అంతా మావి అంతా అంతా ప్రవాహమే, జలతన్మాత్రే.
సముద్రం అంతా కూడా ప్లాస్మా, అదంతా జీవ చైతన్యం. అందుకని చెప్తున్నారు, ఈ ఉపమానాలతో చెప్తున్నారు. అసలు జలమే లేకపోతే జీవమే లేదు. మనం కూడా చూడండి, ఆనందం, జలాన్ని చూడగానే మనకు ఆనంద లక్షణం కలుగుతుంది. స్నానం చేస్తే ఆనందం వస్తుంది. నదిలో స్నానం చేయడం, సముద్రంలో స్నానం చేయడం, నీళ్ళలో ఆడుకోవడం, పిల్లలకి నీళ్ళలో ఆడుకోవడం చాలా సరదా, ఆనందం. ఆ జలంలోనే అసలు ఆనంద లక్షణం, ప్రాణ చైతన్యాన్ని ఉద్దీపింపజేస్తుంది. ఇలా మనం జలం యొక్క ప్రభావాన్ని చాలా చూడాలి. మనం అసలు భూమి మీద ఏమైనా పండించాలంటే వర్షం కావాలి. వర్షం లేకపోతే కరువు కాటకాలు, అసలు జీవ చైతన్యమే లేదు. నీకు ఎన్ని నీళ్లు, భూమి మీద నీళ్లు ఎన్ని ఉన్నా సరే, ఆ నీళ్ళన్నీ ఎన్ని నీళ్లు పెట్టినా వర్షం, ఒక వర్షమైనా పడకపోతే ఆ పంటలో జీవం ఉండదు. ఉక్కే పండినట్టు కనబడుతున్నప్పుడు నిర్జీవంగా పడుతుంది. అందువల్ల జాగ్రత్తగా గమనించాలి. అందుకని ఈ ప్రాణ రూప ప్రవాహ చైతన్యం అంతా కూడా ఆ జల తన్మాత్రలో ఉన్నది. సరే, బ్రహ్మగ్రాహ్యం జలమున్న భూమిపైనే ఉన్నది. నిజంగానే మనం బ్రహ్మని గుర్తించాలంటే ప్రాణం ఉండాలిగా, ఈ చైతన్య ప్రవాహం ఉండాలి కదా, ఉంటేనే గుర్తించగలరు. జీవమైన శరీరం ఏం గుర్తిస్తుంది? ఏం గుర్తించలేదు. అందువల్ల ఈ ప్రాణరూప ప్రవాహ చైతన్యం చాలా చాలా ముఖ్యమైనటువంటిది. ఈ జల తన్మాత్ర చాలా ముఖ్యమైనటువంటిది. సృష్టిలో ఇతరమైన అవయవ సంబంధం కాని ప్రాంతములలో, అంటే ఇన్ఆర్గానిక్ రీజియన్స్ లో ఈ అవకాశం లేదు. అంటే ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ అని రెండుగా విభజన మనకి సృష్టిలో కనబడుతుంది. ఆర్గానిక్ అంటే ఇలా జీవ చైతన్యం, ఇన్ఆర్గానిక్ అంటే అంత జడ చైతన్యం. అక్కడ ఈ జల తన్మాత్ర యొక్క ప్రభావం, ఒక రాయిని పెట్టుకెళ్ళి నీళ్ళలో వేసాం, ఎంతకాలమైనా అది రాయిగానే మారదు. అవసరమైతే రాయి మీద పాకుడు బట్టి జీవ చైతన్యం తయారవుతుందేమో, కానీ రాయి మాత్రం జీవ చైతన్యంగా మారదు. అదంతా ఇనార్గానిక్. పృథుత్వాత్ పృథ్వీ, విశాలమైనది కనుక పృథ్వీ. అది అన్నింటిలోనూ వ్యాపక ధర్మం, విశాలమైన ధర్మం, ఆవరణ ధర్మం ఉంటుంది. ఈ ఐదిట్లో కూడా ఉన్న ఒకే ఒక లక్షణం, సామాన్య లక్షణం ఏంటంటే ఆకాశానికి ఉన్నటువంటి వ్యాపక ధర్మం, అవకాశం ఇవ్వడం, అలాగే వాయువుకు ఉన్నటువంటి వ్యాపక ధర్మం, అలాగే అగ్నికి ఉన్న దాహక ధర్మం, అలాగే జల చైతన్యానికి ఉన్నటువంటి జల తన్మాత్రకు ఉన్నటువంటి ప్రాణధర్మం. పృథుత్వాత్, దాంట్లో కూడా ఉన్నది వ్యాపక ధర్మమే. ఈ పృథివీ ఇంతగా వ్యాపించడానికి కారణం ఆ ఆకాశం, ఆ సత్తే. ఆనందం, నీ జీవితం అంతా ఆనంద లక్షణం వ్యాపకమై ఉండడానికి కారణం కూడా సత్తే. సృష్టిలో భౌతికంగా ఒక అణుమాత్రమైనది భూమి. వెరీ ఇంపార్టెంట్ అండి. ఎంటైర్ సృష్టి మీద లెక్కేసాం అనుకోండి, అనంత విశ్వం అనే సృష్టి మీద లెక్కేస్తే ఈ భూమి ఎంత అంటే నెగ్లిజిబుల్, అణుస్వరూపం. అదే ఒక మనిషి, ఒక జీవి దృష్ట్యా లెక్కేసాం, భూమి చాలా పెద్దదండి బాబు, సాపేక్ష నియమం అనమాట. నిరపేక్ష దృష్టితో చూస్తే దీనికి ఏం ఉనికి లేదు. అట్టి భూమిని విశాలమైనదని అంటున్నది శాస్త్రం. తన్మాత్ర, ఈ పృథివీ తన్మాత్ర ఏర్పడినప్పుడు అట్లా ఏర్పడింది. ఆ ఏర్పరిచే విధానానికే వరాహావతారం అని పేరు. పృథివీ తన్మాత్ర ఉద్ధరించబడిన పద్ధతి వరాహావతారం. మత్స్య కూర్మ వరాహస్య అనేటటువంటి దశావతార నియమంలో కూడా ఈ సృష్టి ఏర్పరిచిన విధానమే కనబడుతుంది. అది పౌరాణిక పద్ధతి. మొట్టమొదటి జలచరాలు, జల తన్మాత్రకు సంబంధించిన జీవ చైతన్యం. ఆ తర్వాత యాంఫిబియన్స్, భూమి మీద నేల మీద నడిచేటటువంటి 2 రకాల జీవ చైతన్యం. ఆ తదుపరి కేవలం భూమి మీద మాత్రమే జీవించే, భూమి ఉద్ధరించబడి భూమి మీదే ఉన్నటువంటి చైతన్యం. ఇట్లా జీవ చైతన్య ప్రకాశం విచార పరిణామం అంతా కూడా దశావతారాల్లో నిర్ణయించబడింది. అలాగే సృష్టి ఏర్పడిన విధానం కూడా మొదట జల లక్షణం, ఆ తదుపరి భూమి లక్షణం, ఆ తదుపరి కేవలం భూమి లక్షణం. ఇలా ఎలా ఏర్పడింది అనేటటువంటి సూచనలు కూడా ఆ దశావతార నిర్ణయంలో ఉన్నాయి. ఆధ్యాత్మిక కొలత చేత భూమి విశాలమైనది. సృష్టి
ఆపస్ వలన ఇచ్చే ప్రవాహ రూపమైన అవకాశములలో ఒక్కొక్క అవకాశం పూర్తిగా తరింపచేయునట్లు విశాలంగా అంది వచ్చుట పృథ్వీ తన్మాత్ర. ఈ 5 తన్మాత్రల పంచీకరణం ఈ శ్లోకం మొదట విచారణ చేసుకున్నాము. పంచభూతాల యొక్క ఉనికి ఎలా ఏర్పడింది అనేది సత్యము, చైతన్యము, ప్రకాశము, జ్ఞానము, ఆనందం అనే లక్షణాల ద్వారా ఈ 5 తన్మాత్రలు ఏర్పడినప్పుడు ఈ 5 తన్మాత్రలు శబ్దస్పర్శ రూపరసగంధాలుగా ఎలా వ్యాపక ధర్మంతో ఏర్పడ్డాయి, ఎలా ప్రకాశ ధర్మంతో ఏర్పడ్డాయి, ఎలా చైతన్య లక్షణంతో ఏర్పడ్డాయి, ఎలా జ్ఞాన లక్షణంతో వ్యాపక ధర్మంగా ఎలా ఏర్పడ్డాయి, ఎలా ఆనంద లక్షణంగా ఉన్నాయి అన్న విచారణని మొట్టమొదటి. ఇంకా పంచభూతాలు రాలా. ఇప్పుడేం ఏర్పడ్డాయి? కేవలం పంచ తన్మాత్రలే ఏర్పడ్డాయి. ఇంకా సూక్ష్మంగా ఆపస్ పృథ్వీ తన్మాత్రలు ఆకాశ వాయు తేజస్ తన్మాత్రల ఒక్కొక్కటితో నిత్యం కలిసి ఉంటవి. ఇవన్నీ కూడాను ఒకదానితో ఒకటి కలుస్తున్నాయి. ఆకాశము, వాయువు, తేజస్సు, జలము, పృథ్వీ, ఈ 5 తన్మాత్రలు సూక్ష్మంగా కలిసి స్థూలంగా అప్పుడే ఇంకా రాల. ఇవన్నీ సూక్ష్మ పంచభూతాలని అంటారు. పంచతన్మాత్రలు పంచ మహాభూతాలనే పేరు మీద కూడా ఇవి స్థూలమైనటువంటి పంచభూతాలుగా ఇప్పుడు తయారవుతాయి. ఎట్లా తయారవుతాయి చెప్తారు. అంటే ఆకాశ వాయు తేజస్ తన్మాత్రలతో సృష్టి తన ధర్మమును నిలుపుట ప్రాణులకు ప్రవాహ రూపమైన అవకాశములుగా, విశాలమైన అవకాశములుగా నిత్యం వెన్నంటి ఉంటాయి. నీకెంత ఉందయ్యా బాబు అవకాశం అని ఎవరైనా అడిగారనుకోండి, స్కై ఈజ్ మై లిమిట్ అంటే ఆకాశమే హద్దుగా నువ్వు జీవించవచ్చు నాయన అంటే. ప్రాణులన్నిటికీ అవకాశం అక్కడ దాకా ఎంత దూరం విస్తరించవచ్చు అంటే ఆకాశం దాకా విస్తరించు, సత్ లక్షణం దాకా విస్తరించు. పంచీకృతమైన పంచతన్మాత్రలు పంచమహాభూతములుగా ఆకాశ వాయు తేజస్ ఆపస్ పృథ్వీగా స్థూల రూపంగా సృజింపబడినాయి. వెరీ ఇంపార్టెంట్. స్థూల రూపంగా మారేటప్పుడు అక్కడ వచ్చేసింది అనమాట కర్మ సంచి. పంచతన్మాత్రలుగా ఉన్నంతసేపు ఏం లేదు, ఏ గొడవ లేదు, ఏ కర్మ లేదు, ఏ గొడవ లేదు, ఏ పరిణామం లేదు, అలాగే ఉన్నాయి. అవి వాటి ప్రాథమికమైనటువంటి బ్రహ్మ లక్షణాలను అవి కోల్పోవాలి, అవి అలాగే ఉన్నాయి. పంచతన్మాత్రలు పంచభూతాలుగా స్థూల రూపంలోకి మారేటప్పటికీ అంత మరి ఎలాగో ఇప్పుడు స్థూలమైన ఆకాశ వాయు తేజస్ ఆపస్ పృథ్వీ అను 5 మహాభూతములకు 5 భౌతిక గుణములు వరుసగా శబ్ద స్పర్శ రూప రస గంధములు ఉన్నాయి. పంచ తన్మాత్రలకేమో సత్యము, చైతన్యము, ప్రకాశము, జ్ఞానము, ఆనందం అనే లక్షణాలు. వాటికి ఈ లక్షణాలు లేవు. పంచభూతాలకేమో శబ్ద స్పర్శ రూప రస గంధ లక్షణాలు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ విభజనని బాగా గుర్తుపెట్టుకోవాలి. పంచీకరణం ఎవరైనా సరే బోధించేటప్పుడు కానీ తెలుసుకునేటప్పుడు కానీ ఇది స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. మన తెలివితేటలు, మన ఇంద్రియాలు ఎక్కడ వరకు గుర్తించగలుగుతున్నాయంటే శబ్ద స్పర్శ రూపరస గంధాల వరకే గుర్తిస్తాయి. అప్పటి వరకు ఇంకా వ్యష్టి రాల, వ్యష్టి నామరూపాత్మకమైన ఇంకా చైతన్యం వికసించలే, వ్యావర్తనం దిగిరాలే, పైకి ఎక్కలేదు. అర్థమైందండి? చైతన్యానికి 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి కిందకి దిగి రావడం, 2 తన మూలానికి వెళ్ళడం. ఇది దిగి వచ్చే క్రమం చెప్తున్నాడు అన్నమాట. ఈ దిగి వచ్చే పద్ధతిలో పంచతన్మాత్రలు ఏర్పడినప్పుడు మాత్రమే శబ్ద స్పర్శ రూపరస గంధాలనే లక్షణాలు. పంచతన్మాత్రలకి సత్యము, ప్రకాశము, జ్ఞానము, ఆనందము, చైతన్యం అనే లక్షణాలు. ఇది మటుకు చాలా జాగ్రత్తగా ఎంతో మంది ఈ పంచీకరణంలో
పంచ తన్మాత్రలకే శబ్దస్పర్శ రూపరసగంధాలు ఉన్నాయని చెప్పేటటువంటి పద్ధతిలోకి మారిపోతుంది. దానివల్ల బ్రహ్మనిష్ట కలగడానికి అవకాశం తగ్గిపోతుంది. స్థూలమైనటువంటి దాంట్లోనే వెతుక్కుంటూ ఉంటాడు. ఇది ఎంతగా స్థూలంగా వెతికినా ఇది కనపడదు, అది రాదు. ఇదేమో అక్కడికి వెళ్ళలేదు. ఈ గొడవను పరిష్కరించడం కోసమని పంచతన్మాత్రలలో నుంచి స్థూలమైనటువంటి శబ్దస్పర్శ రూపరసగంధాలు ఉత్పన్నమైనవి. ఈ ఉత్పన్నం అవడానికి కారణభూతమైనటువంటి దానికి సంచిత కర్మ అని పేరు. ఈ భౌతిక గుణములు ఆధ్యాత్మికంగా తెలియబడినవిగా పంచీకరణమైనవి. ఆధ్యాత్మికంగా తెలియబడు వీటిని గ్రహించటానికి అవయవ సంబంధమైన ప్రాణులలో వరుసగా శ్రోత్ర, త్వక్, చక్షుర్, జిహ్వా, గ్రాణ ఇంద్రియములు సృజింపబడినవి. జ్ఞానేంద్రియాలు. శ్రోత్రం అంటే చెవులు, త్వక్ అంటే చర్మం, చక్షువులు అంటే కళ్ళు, రసం అంటే నాలుక, ఘ్రాణం అంటే ముక్కు. ఈ 5 జ్ఞానేంద్రియాలు ఈ అవయవ సముదాయం ఈ 5 లక్షణాల ద్వారా శబ్దస్పర్శ రూపరసగంధాలు అనేటటువంటి లక్షణాల ద్వారా ఏర్పడ్డాయి. చూడండి, చేప దగ్గరికి వెళ్ళి చూసామనుకోండి, చేపకు ఒక్క రసనేంద్రియం ఒకటే పనిచేస్తుంది. దానికి లోలత్వం, రసనేంద్రియ లోలత్వం. ఒక ఎరకి గాలం కూర్చి వదిలిపెట్టినప్పుడు అది ఎరను చూస్తుంది కానీ గాలాన్ని చూడదు. అంతే, ఆ ఎర దగ్గరికి పోయి గాలాన్ని విచిక్కుంటుంది. దాంతో దాని ఆయుర్దాయం హరిమం. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంద్రియమే బలంగానూ పనిచేస్తుంది, బలహీనంగా కూడా పనిచేస్తుంది. తేనెటీగా దానికి తేనె వాసన చేత బలవత్తరంగా ఆకర్షించదు. వెళ్ళి కమలంలో కూర్చుంది. కమలంలో చాలా ఎక్కువ తేనె ఉంటుంది అన్నమాట. అందుకని చెరువులో కమలాల మీద ఎక్కువ తేనెటీగలు. అదేమైపోతుంది, సూర్యాస్తమయం కూడా కమలం ఉంటుంది. ఈ తేనె తాగుతున్నటువంటి తేనెటీగకి సూర్యోదయం సూర్యాస్తమయం అనేటువంటి కాలభేదం తెలియదు. ఈ భ్రమరానికి వెళ్ళి అందులో కూర్చుంటుంది, అది మూసుకుంటుంది. మర్నాడు లోపల తెల్లారే లోపల ఆ గాలి ఆడగసరి. ఆ ఏ కమలంలో ఉన్న తేనె అయితే ఉందో తనకు ఆహారంగా ఆకర్షించిందో అదే తన మృత్యు కారణం కూడా. చూడండి, అక్కడ కూడా ఈ రసనేంద్రియం గంధతన్మాత. అలాగే శ్రవణం, లేడి ఉంది. ఈ లేడికి సింహం యొక్క గర్జన వింటే హార్ట్ అటాక్ వస్తుంది, పరిగెడుతుంది అనమాట. ఇక ఆ గర్జన వినపడనంత దూరం పరిగెట్టాలనేది దాని ఉద్దేశం. అదేమో వరుసగా గర్జిస్తూ ఉంటుంది, వెంట పడుతూ. ఇదేమో పరిగెడుతూ, ఈ పరిగెట్టడంలో అది ప్రాణాలు కోల్పోతుంది. శ్రవణేంద్రియ బలహీనత, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే సింహము ఆ గర్జన వల్ల లేడిపోతే, ఇది ఏనుగు దానికి ఉన్న లక్షణం, ఈ అవతల ఉన్నటువంటి దానికి త్వగింద్రియం బాగా చర్మం దళసరిగా ఉంటుంది. కానీ దానికి ఉన్న ఒక బలహీనత ఏంటంటే స్త్రీ పురుష బలహీనత, సంగమ బలహీనత. అది స్పర్శేంద్రియం, త్వగింద్రియం. ఆడ ఏనుగుని ముట్టుకుంటే దానికి ఆనందం, స్పర్శ వల్ల ఆనందం. అదేం చేస్తుంది, దీన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు దీన్ని పట్టుకోవడానికి ఏం చేస్తారంటే, ఒక పెద్ద గొయ్యిదేవి అవతల ఆడ ఏనుగుని కట్టేసి ఈ దాన్ని చూస్తూ పరిగెడుతుంది. ఇది వెళ్ళి గొయ్యిలో పడుతుంది. ఈ మగ ఏనుగుని పట్టుకుని దాన్ని వీళ్ళు మృత్యు వాతపడేట్ చేస్తారు. ఇట్లా ఈ జ్ఞానేంద్రియాలు ప్రాణ ప్రవాహానికి ఆధారంగానూ ఉన్నాయి. అవే బలహీనంగా మారినప్పుడు ప్రాణహరణానికి కూడా కారణమై ఉంది. ఇవి జాగ్రత్తగా మనం జంతువుల నుంచి నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు. ఇలా శబ్దస్పర్శ రూపరసగంధాలకు సంబంధించిన జ్ఞానేంద్రియాలు ఏర్పడినాయి. వాటి వ్యవహారం కూడా ఇలా ఉంది. కాబట్టి మానవుడు జాగరూకుడై ప్రజ్ఞాస్వరూపమైనటువంటి సత్స్వరూపాన్ని తెలుసుకోవాలి. ఈ మౌలిక సూత్రాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. 100%, 100 టైమ్స్ అండర్లైన్ చేస్తాం. జనన నుంచి మరణం వరకు మానవుని యొక్క ఒకే ఒక ప్రయత్నం, తాను సత్స్వరూపుడు అనేటటువంటి బ్రహ్మనిష్టను పొందాలి.
అది జగద్భావం చేత కానీ, ఇంద్రియ భావం చేత కానీ, విషయ భావం చేత కానీ, ఆనంద భావం చేత కానీ చైతన్య ప్రకాశ జ్ఞాన ఆనంద లక్షణములను సత్ అనేటటువంటి ఉనికి యందు మాత్రమే గుర్తించేటటువంటి సన్నిష్ట సద్దర్శనం, ఈ లక్ష్యంతోనే మానవుడు జీవించాలి. అప్పుడు మాత్రమే మానవ జన్మ ధన్యత చెందినట్లు అవుతుంది. పూర్ణ గ్రాహ్యమునకు తగినట్లు మానవునిలో ఈ 5 ఇంద్రియములు అంతరింద్రియంతో ఆధ్యాత్మికంగా పంచీకరణమైనవి. అది కాబట్టి అంతరింద్రియాలంటే ఏంటి? జ్ఞాత, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం అనే అంతరింద్రియాలతో ఈ మిగిలినటువంటి ప్రాణేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, విషయేంద్రియాలు, కర్మేంద్రియాలు, 5 5 25. కర్మేంద్రియాలు 5, విషయేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, ప్రాణేంద్రియాలు 5, అంతరింద్రియాలు 5. ఈ పంచమహాభూతాలు పంచభూతాలుగా స్థూలంగా వ్యక్తీకరించబడ్డ తరువాత వాటికి సంబంధించిన అవయవ వికాసం అంతా వచ్చిన తర్వాత ఆయా వాటి వలన 5 5 25 అనే పూర్ణ వికాసం మానవుడిలో ఏర్పడింది. మానవుడికి ఉన్న గొప్ప అవకాశం ఏంటంటే వీటిలో పూర్ణ వికాసం వచ్చింది. అన్ని ఇంద్రియాలు వికసించినాయి. కర్మేంద్రియాలు వికసించినాయి, ప్రాణేంద్రియాలు వికసించినాయి, విషయేంద్రియాలు వికసించినాయి, జ్ఞానేంద్రియాలు కూడా 5 5 25 అంతరింద్రియాలు కూడా వికసించాయి. 5 5 25 వికాసం పొందిన ఒకే ఒక ఉపాధి, పూర్ణ వికాసం కలిగినటువంటిది మానవుడు. ఇది మానవోపాధి యొక్క విశేష లక్షణం. అందువల్ల మానవుడు మాత్రమే సద్దర్శనాన్ని పొందగలడు, బ్రహ్మనిష్టను పొందగలడు. దాని కొరకు ప్రయత్నించాలి. ఈ పంచీకరణను ఆధారంగా చేసుకుని ఆధారమై ఉన్నటువంటి బ్రహ్మణోర్ అవ్యక్త అవ్యక్తాన్ మహత్ మహదోర్ మహదహంకార అన్నటువంటి ప్రాథమికమైన మౌలిక జ్ఞాన నిష్టను ఆధ్యాత్మికంగా పొందాలి. ఆధ్యాత్మికమైన పురోగతి ప్రగతి మాత్రమే మానవుడికి ఏదైనా సరే స్వరూప జ్ఞానాన్ని ఇస్తుంది. మిగిలినటువంటి జగత్ సంబంధమైనటువంటి పరిజ్ఞానం అంతా కూడా ప్రయోజనశీలం కానేరదు. సరే, ఇప్పటికీ 5 పంచీకరణను చూచాము అని ఒక చిన్న సమ్మరీ ఇస్తున్నారండి వరుసగా. సత్ చైతన్య ప్రకాశ జ్ఞాన ఆనందములు, పృథ్వీ వ్యాపస్ తేజోవాయురాకాశములను పంచ తన్మాత్రలు, పృథ్వీ వ్యాపస్ తేజోవాయురాకాశములను పంచ మహాభూతములు, శబ్ద స్పర్శ రూప రస గంధములను పంచ భౌతిక గుణములు, శ్రోత్ర త్వక్ చక్షుర్ జిహ్వా గ్రాణములను పంచ జ్ఞానేంద్రియములు. ఈ 5ను ఒక్కొక్కటి తమలో తాము ఆధ్యాత్మికంగా పంచీకరణమైనవి. ఈ పంచీకరణకు ఆధ్యాత్మిక పంచీకరణ అంటే ఆత్మని నిర్ణయించడానికి మాత్రమే పనికొచ్చే పంచీకరణ ఇది. ఈ 5 పంచీకరణములు సృష్టి ధర్మమైన సత్ చైతన్య ప్రకాశ జ్ఞాన ఆనంద లక్షణములు ఉపాదానంగా, అఖిలాధారంగా, పరమేశ్వరంగా, ఏకరూపంగా పంచీకరణమైనవి, అంటే విస్తృతమైనవి. విస్తృతమై ఉన్న దాంట్లో ఉన్న ఏకరూపాన్ని చూడడానికి పనికొస్తుంది పంచీకరణ. రివర్స్ అర్థం చేసుకోవాలి. ఒక దాంట్లో నుంచి ఏకోహం బహుశ్యాం అని అయిందని విస్తృతికి ఎలా చెప్తున్నామో, బహుళంగా అనేకంగా కనబడుతున్న జగత్తంతటా వ్యాపకమై ఉన్న ఏకత్వమై ఉన్న లక్షణం ఆత్మ, ఏకత్వమై ఉన్న లక్షణం బ్రహ్మ. అటు ఏక లక్షణాన్ని గుర్తుపట్టే దిశగా ఈ పంచీకరణను అధ్యయనం చేయాలి. చాలా మంది విస్తృతిని అర్థం చేసుకోవడానికి, వివరణాన్ని అర్థం చేసుకోవడానికి, వివర్తాన్ని అర్థం చేసుకోవడానికి ఈ పంచీకరణను వాడుతున్నారు. అప్పుడు పృథ్వీ పంచకమే ఆఖరం, కర్మేంద్రియ పంచకమే ఆఖరం, కర్మ మార్గమే ఆఖరం. అలా అక్కడ వరకు వెళ్ళి అక్కడే ఆగిపోతాడు. స్వాత్మనిష్టను పొందలేదు, బ్రహ్మనిష్టను పొందలేదు. స్వాత్మనిష్టను బ్రహ్మనిష్టను ప్రతిపాదించడానికి మాత్రమే సాంఖ్య విచారణను వాడాలి కానీ జగన్నిష్టను పొందడానికి కాదు.
విషయేంద్రియ వ్యాపార నిష్టను పొందడానికి కాదు, విషయానందాన్ని స్థిరీకరించుకోవడానికి కాదు. సరే, ఈ సమగ్ర పంచీకరణ మహాభూతములతో భౌతికమనబడు శరీరం కలిగింది. మన భౌతిక శరీరం అంతా ఈ 5-5-25తో ఏర్పడింది. ఇప్పుడు కర్మ సంచితం అంటే బాహ్య ప్రవర్తన, బాహ్య చేష్ట, స్థూలమైన కార్యరూపం, క్రియ అనబడుతుంది. క్రియకు ఆధారంగా ఉన్న ప్రవృత్తి క్రియలో త్రిగుణాత్మకంగా పెరుగుతుంది. క్రియ క్రియ కర్త, కర్మ సిద్ధాంతం గురించి చెప్తున్నారు. చదవండి. క్రియ అశాశ్వతం. కర్మ ఆధ్యాత్మిక స్థానంలో ఆధ్యాత్మికమును నిలుపుకోనీయక బంధిస్తుంది. ఏకముగా ఉండనివ్వకుండా బహుశ్యాంగా అయ్యేటటువంటి ప్రేరణనిచ్చేదానికి కర్మ అని పేరు. ఏకం అనేకం అయ్యేటటువంటి లక్షణంగా మార్చేట్టుగా ప్రయత్నం చేస్తూ ప్రేరణనిస్తున్న దానికి కర్మ అని పేరు. ఆ క్రియలేమో ఆ కర్మవశాత్ తత్కాలవతి జరుగుతుంది. గొప్పగా సమగ్రంగా పంచీకరణమైన శరీరాన్ని అటువంటి విస్తృత స్థితికి ఎదగనీయక కర్మ గుణకర్మగా బంధిస్తుంది. అంతే. వాస్తవానికి తాను స్వాత్మస్వరూపుడై ఉన్నప్పటికీ, బ్రహ్మస్వరూపుడై ఉన్నప్పటికీ ఈ విస్తృతి కలిగినటువంటి ఇంద్రియ ధర్మాల చేత, గుణకర్మ చేత బంధించబడి తాను వేరైపోయాడు అనేటటువంటి అజ్ఞానానికి, భ్రాంతికి, భ్రమకి గురయ్యేటట్టు చేస్తుంది. దానికి కర్మ అని పేరు. కర్మబంధమును తొలగించుకునే ప్రయత్నం అంటే సాధన కూడా కర్మయే. అంటే దాన్ని తొలగించాలంటే ఏదైతే చేస్తున్నామో అదంతా కర్మయే. ఆలోచన అయినా కర్మే, క్రియ అయినా కర్మే, యజ్ఞమైన, యాగమైన, నవవిధ భక్తి మార్గాలైన అన్నీ కర్మే. విచారణ కూడా కర్మే. అయితే కర్మబంధాన్ని తొలగించే పద్ధతిగా ఉపయోగపడేది విచారణ. అంటే ఆధ్యాత్మిక దృష్టిని విడిచి దృష్టితో చేసిన ప్రవర్తన ఉండటం సరి అయిన పద్ధతి సన్నిష్ట సద్దర్శనం. అక్కడ ఉండనివ్వక విషయేంద్రియ వ్యాపారం చేత ఆకర్షించబడి ఆ విషయానంద సుఖమే సత్యమని భ్రమించేటటువంటి ఆభాస అధ్యాస దిశగా ప్రేరేపించేదానికి కర్మ అని పేరు. ఇటువంటి కర్మల సంపుటి శరీరం సమూహం. ఆ సమూహం మన ఇంద్రియాలన్నింటిలో ఉంటుంది అనమాట. ఒక్కొక్క ఇంద్రియం ప్రేరేపించబడుతూ ఉంటుంది, ఒక్కొక్క నాడి ప్రేరేపించబడుతూ ఉంటుంది, ఒక్కొక్క ప్రాణ ప్రవాహం ప్రేరేపిస్తూ ఉంటుంది. శీర్యత ఇది శరీరం. తనకు తాను క్షీణించిపోయేది ఏదో శీర్యత అంటే క్షీణించడం, దానికి శరీరం అని. క్షీణిస్తుంది కనుక శరీరం. శృణాతి కర్మక్షయం కరోతీతి శరీరం. అది రెండో అర్థం చెప్తున్నారు. ఈ శరీరం ద్వారాను కర్మక్షయాన్ని కూడా పొందవచ్చు. ఎందుకని? ప్రారబ్ధం భవతో నశ్యేత్. అనుభవిస్తున్నావుగా, అనుభవించేప్పుడు కర్మక్షయం అయిపోతుంది. అయితే కొత్త కర్మ తయారవుతుకుండా చూసుకోవాల్సిన జాగ్రత్త, అది జ్ఞానం. జన్మ జన్మలలో గుణకర్మను క్షీణింపచేసి ఉత్తమ జన్మలో ఉత్తమ కర్మగా క్రమంగా సాధన కర్మను ఆచరింపచేస్తుంది కనుక శరీరం. అది జాగ్రత్తగా గమనిస్తే ఎక్కడో అమీబా నుంచి మొదలైన జీవ చైతన్య పరిణామం ఉత్తమ జన్మకు వచ్చేంత వరకు పరిణమింపజేసేదిగా ఈ కర్మ ప్రవాహం ఉంది. సకల జీవరాశి కర్మ ప్రవాహంలోనే ఉంది. ఆ పరిణామం అంతా కర్మ యొక్క విపరిణామంగానే మనకు కనబడుతుంది. కర్మక్షయం అయిపోతుంది.
ఈ కర్మక్షయం అయిపోతున్నటువంటిదంతా కూడా నేను ఉత్తమ కర్మగా చేయడానికి, ఉత్తమ జన్మగా రావడానికి, ఉత్తమం అంటే ఏమి లేదు ఇక్కడ, సద్దర్శనము, సన్నిష్ట, స్వాత్మనిష్ట, బ్రహ్మనిష్ట, అటువంటి నిర్ణయ క్రమాన్ని నువ్వు పొందడమే ఉత్తమ కర్మ, ఉత్తమమైనటువంటి గుణము, ఉత్తమమైన జీవనము, ఉత్తమమైనటువంటి దర్శనము, ఉత్తమమైనటువంటి నిర్ణయం. ఆ దిశగా ఈ కర్మను ఉపయోగించు. సుఖ దుఃఖానాం భోగాయతనం ఉచ్యతే. అది భోగాయతనం అంటే ఏమిటి? సుఖము దుఃఖము ద్వంద్వాది రూప అనుభవాన్ని అనుభవించేదానికి భోగాయతనం, పనిముట్టు అని పేరు. ఈ శరీరం సుఖ దుఃఖముల భోగానికి నిలయం. వెరీ ఇంపార్టెంట్. శరీరం లేకపోతే ఏ సుఖం దుఃఖంతో పని లేదు. శరీరం ఉన్నంతసేపే. ఏ శరీరమైనా కావచ్చు. 8 శరీరాలున్నాయి మానవుడికి. విశ్వ తైజస ప్రాజ్ఞ ప్రత్యేగాత్మలు విరాట్ హిరణ్య గర్భ అవ్యాపకము. 8 శరీరాల్లో ఏ అనుభవం కలిగినా అదంతా ఈ సుఖ దుఃఖ రూపంలోనే ఉంటుంది. కాబట్టి భోగాయతనం అని పిలువబడుతుంది. భుజ్యతే ఇది భోగః, అనుభవించడం, భుజించుట, దాని పేరుపై వచ్చినటువంటిది భోగము. దానికి ఉపయోగపడే భోగాయతనం. అనుభవింపబడునది భోగము. తనను తానే అనుభవిస్తుంది, తనను తానే భుజిస్తుంది, తనను తానే భోగాయతనంగా. శరీరం క్షీణిస్తూ సుఖ దుఃఖములను భోగిస్తే భోగం బంధం అవుతుంది. అంతే కదా. శరీరంలో ఉన్న ఇంద్రియ ధర్మాలు క్షీణించిపోయి బలహీనం అయిపోయేటట్టుగా ఇంద్రియ భోగాల్ని మానవుడు వాడు అనుభవిస్తున్నాడు, చూస్తున్నాను. రకరకాలైన ఇంద్రియ భోగాలను వైపరీత్య స్థితులు అనుభవించడం వలన అవి ఇంద్రియాలు లుప్తమైపోయే దశ వరకు క్షీణించిపోతుంది. ఇది బంధము. బంధానికి నిర్వచనం ఇచ్చారన్నమాట. ఈ ఇంద్రియాలను ప్రేరేపించే కర్మని భోగాయతనంగా వాడటమే బంధము, సద్దర్శనం పొందడమే ముక్తి. గుణకర్మలను క్షీణింపచేస్తూ సుఖ దుఃఖములను అనుభవిస్తే సాధనను ఆనందించే భోగం కుదురుతుంది. భోగాయతనమై ఉన్నటువంటి ఈ శరీరాన్ని సాధనకు సరిపడేటువంటి సాధనాయత్తంగా చెయ్యాలి. నీవే మార్చుకోవాలి, కర్తే మార్చుకోవాలి. ఈ కర్త భోగాయతనంగా ఉంటేనేమో జీవుడు, సద్దర్శనం అనేటటువంటి లక్ష్యంతో పనిచేస్తే, సాధనతో పనిచేస్తేనేమో ఆత్మస్వరూపుడు. బద్ధస్వరూపుడు ఇందులోనే ఉన్నాడు, ముక్త స్వరూపుడు ఇందులోనే ఉన్నాడు. నీవు గుర్తించడంలోనే తేడా, జీవించడంలోనే తేడా, సాధనలోనే తేడా, నీ జీవనంలోనే తేడా. భోగాయతనం అనేది బాధ. జీవుడు బంధపరంగా భోగించే శరీరం సామాన్యంగా స్థూల శరీరం అనబడుతుంది. అంటే ఈ స్థూల శరీరం చేత తాదాత్మ్యత చెందినటువంటి దేహమే నేననే వాడు ఎవడైతే ఉన్నాడో వాడు జీవుడు. వాడు ఎంతసేపు దీనిని భోగాయతనంగానే చూస్తాడు. ఈ జీవభావంలో నుంచి శరీరమే నేననేటటువంటి దాంట్లో నుంచి నేను ఆత్మస్వరూపుడు, నేను సత్స్వరూపుడు, నేను బ్రహ్మస్వరూపుడు అనేటటువంటి నిర్ణయ క్రమంలోకి మానవుడు జీవించాలి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి